మనసు నామంతో ఉంటే జపం. హనుమాన్ ఇప్పుడు ఆయనే మిగులుతాడు. దీని పేరు ధ్యానం. జపంలో మనసు ఏకత అయినప్పుడు, కర్తపోయినప్పుడు మాత్రమే నిజమైన పూజ. అప్పుడు పూజా ఫలము. నిర్గుణం కావాలా, రూపం పోయి నామం మిగులుతుంది. సగుణం కావాలా, నామం పోయి రూపం మిగులుతుంది. కర్తపోతాడు, వ్యక్తిత్వం పోతుంది. భక్తి ఉంది, యోగం ఉంది, జ్ఞానం ఉంది. ఇది భగవాన్ చెప్పిన అత్యద్భుతమైన ఒక విధానం. ఇందులో ప్రాసెస్ అంతా నువ్వు ఒకసారి వదిలిపెట్టి చూడు. అప్పుడు నువ్వు ఉండవు, ఆయనన్నా ఉంటాడు, నువ్వన్నా ఉంటావు అంటే జ్ఞానం అక్కడికి వచ్చాక అవతల పడేస్తుంది. ఇది అర్థమైతే రవి గారు ఇంకా మళ్ళీ ఎప్పుడు కూడా మీకు ఆ ప్రశ్న రాదు. ఇక అది జ్ఞానం అంటే. అద్భుతమైన బోధ అది. పరమాత్మని మీరు అనుభవించారు కాబట్టి పరమాత్మ అనుభవం అయినట్ట అవునట్ట. సహజమైన దాని యొక్క అనుభవం ఎప్పుడు కూడా అది గతు కాదు, సంగతులు కాదు, సహజమైంది, అందరిది, ఎప్పుడూ ఉండేది. ఇది తెలుసుకుంటే చాలు, ఇంకా మళ్ళీ ఇక మీకు అనుమానం రాదు. సత్తు చిత్తు ఆనందమే. ఆ అనుభవం ఎట్లాంటిది అంటే రోజు వచ్చిపోతూనే ఉంటుంది. తెలుసుకుంటే ఇంకా మళ్ళీ ఇక ప్రశ్న రాదు, అది కోరిక రాదు. ఇక్కడలాగా పరిపరి కోరికగానే మళ్ళీ తీర్చుకునే అవసరం ఇంకా రాదు. అది దాని పేరు జ్ఞానం. విగ్రహారాధన విడిగా ఉన్నంత వరకు దానికి విగ్రహారాధన పేరు. మనసులోకి వెళ్ళిపోయినప్పుడు దానికి జపం అని పేరు, నామంగా. ఆ నామంలో కూడా మనసు ఏకాగ్రమై జపం మాత్రమే మిగిలితే దానికి ధ్యానము అని పేరు. స్వామి నమస్తే. స్వామి నమస్తే. స్వామి శ్రీ రమణ భగవాన్ వారి వద్దకి ఒక భక్తుడు వచ్చి అడుగుతున్నాడు, ఈశ్వర దర్శనం సాధ్యం కాదా? భగవాన్ అంటున్నారు, స్వామి ఎందుకు కాదు, అందరూ ఎప్పుడూ చూస్తూనే ఉన్నా ఈశ్వరుడు అంటే ఏమిటో తెలియని కారణంగా చూడని వారే అవుతున్నారు. వారు అడుగుతున్నారు, స్వామి విగ్రహారాధనలో నామజపం జోడిస్తే మంచిదా అని అడిగారు. మానసిక జపం చాలా మంచిది, ధ్యానానికి అది దారి తీస్తుంది. మనసు జపంలో తాదాత్మ్య చెందితే నిజమైన పూజ ఏమిటో తెలుస్తుంది. పూజించబడే వస్తువులో వ్యక్తిత్వం లీనం కావడమే నిజమైన పూజ అని చెప్తున్నారు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారి పాదపద్మాలకి ప్రణమిలుతూ అది భగవంతుడిని దర్శించవచ్చా ఈశ్వరుని అని అడుగుతున్నారు. భగవంతుడిని అందరం చూస్తూనే ఉన్నాం, కానీ ఫలానా భగవంతుడు అంటే మన ఉద్దేశంలో ఒకటి ఉంది, అందుకని చూడనట్టు అవుతుందిగా. కాబట్టి ముందు భగవంతుడు అంటే ఏమిటో తెలియాలి అంటే దానికి సరైనటువంటి ఒక సాధన కావాలి, ఒక విధానం ఉంటుంది కదా ప్రతిదానికి. అదే తర్వాత మొన్న మనం ఏదో మీతో చర్చిస్తూ ఇప్పుడు మనందరం కూడా ఇప్పుడు వీరి ప్రశ్న ఏంటంటే ఈశ్వరుని దర్శించవచ్చా అది. అంటే దర్శించవచ్చా అంటే అనుభవమేగా. అనుభవం పొందటాన్నే దర్శించటం అంటున్నాం. చూడటం ఒక అనుభవం, వినటం ఒక అనుభవం, రుచి చూడటం ఒక అనుభవం, స్పర్శ ఒక అనుభవం. పంచేంద్రియాల ద్వారా పొందే అనుభవం అంతా కూడా అనుభవమే. ఇదొకటి జాగ్రత్తగా గుర్తు వినాలి మనం. సరే, అనుభవం అంటే అది. అనుభవం అయిన తర్వాత మనకేమొస్తుంది చెప్పండి? ఏదైనా ఒక అనుభవం తర్వాత ఈ 5 రకాల ఇంద్రియాల ద్వారా మనం అనుభవం పొందిన తర్వాత ఒక సంతోషం వస్తుంది, కొన్ని ఆనందం వస్తుంది. మరి ఆనందం అంటే ఏంటి? మళ్ళీ ఇంకొక ప్రశ్న. ఆనందం అంటే ఇంకా మనసు ఇక దాని మీదకి పోదు. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ భౌతిక జీవనంలో రుచి ద్వారా మనం ఆహారం జీవనం ఏవో మనకు కావాల్సినవి పొందుతున్నాం, కోరికలు తీర్చుకొని మళ్ళీ అడుగుతాం అది ఒకటి ఉంది. ఈ రుచి విషయంలో కానీ దృశ్యం విషయం, సినిమా ఉంది పదే చూడట్లా, సరే దాన్ని ఎంటర్టైన్మెంట్ అంటారు. అట్లనే తర్వాత కాలక్షేపం అంటారు. కాలక్షేపమేగా ఎంటర్టైన్మెంట్.
కాబట్టి అది ఉంది. అలా కాక మనసుకు ఒక తృప్తి కలిగి, ఆనందం యొక్క లక్షణం. మనసుకు తృప్తి అన్నది 2 రకాలుగా. ఒకటి భౌతికంగా, 2 మనసుకి ఉన్న అజ్ఞానమో లేకపోతే ఒక ప్రశ్నో అది ఉండి అది తీరిపోయిన తర్వాత ఇక మనసు మళ్ళీ దాన్ని అడగదు. భౌతికం వేరు. భౌతికంలో నేను ఒకటి తింటే మళ్ళీ కావాలంటాం, ఇది భౌతిక విషయం కదా, అంతేనా? అంతే సార్, అది మళ్ళీ కావాలి. ఒకటి నచ్చింది అనుకోండి, ఏదన్నా మళ్ళీ వినాలనుకుంటుంది మనసు. ఒకటి నచ్చింది అనుకోండి, మళ్ళీ చూడాలనుకుంటుంది. ఇది ఒక స్థాయి మనసుది. అలా కాక మనసులో ఒక శంకో, ఒక అనుమానమో, ఒక ప్రశ్న ఉందనుకోండి, మనసుకు అది తీరింది అనుకోండి, తీరిన తర్వాత మనసుకు ఒక సంతోషం వచ్చింది అనుకోండి, తెలియని విషయం అనుభవంలోకి వస్తే ఇంకా మనసు ఎప్పుడు ఇక దాన్ని అడగదు. అది ఒక విషయం కాదా? తేడా ఉంది కదా. మనసుకుండే కోరికలు తీర్చుకొని తీరిన తర్వాత సంతోషపడటం, మళ్ళీ అడగటం అదొకటి. భౌతిక విషయాలు కూడా మళ్ళీ అనుభవించి మళ్ళీ అనుభవిస్తూ ఉంటాం, అదొకటి. ఇది కాక మనసులో అంతఃచేతనంలో ప్రతి వాడికి కూడా మనం జ్ఞానం అంటున్నాంగా, జ్ఞానం అంటే ఒక తెలియని విషయం గురించి ఎరుకలోకి తెచ్చుకుంటే అది అనుభవమే. అయితే ఇంకా అనుభవం విషయంలో మనసు ఎప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని అనుభవించాలనుకోదు. ఇంకా అది అక్కడికి అది అయిపోయింది, అక్కడ దానికి ఆనందం అని పేరు కదా. అట్లానే భగవంతుడి దర్శనం విషయంలో కూడా దర్శనం భగవంతుడు ఏమిటో అర్థమైతే దాన్ని మనం ఈ చూస్తున్న దాంట్లోనే ఉంది అన్న విషయం ఎరుకులోకి వస్తే ఇంకా మనసు ఎప్పుడు ఇక దాని వైపు ప్రశ్నించదు, శోధించదు. దాన్నే జ్ఞానం అంటున్నాం, అసలు దాన్నే అనుభవం అంటున్నాం. అనుభవమే కానీ కాదా రవి గారు? ఇప్పుడు అమెరికా చూడలేదని కోరిక తీరింది, మళ్ళీ చూడాలని కోరిక వచ్చింది. ఏంటి నీ అనుభవం? సంతోషంగా ఉంది, కానీ మళ్ళీ ఒకసారి చూస్తే బాగుంది. అది ఒకటి కదా. మీ పేరేం పేరు రవి గారు? నాకు తెలియదు. అది మీ పేరు నాకు తెలియదు కదా. మీరు నాకు తెలిసారు, మీ పేరు తెలియదు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని మీ పేరేంటి రవి గారు అని అడిగాను. మీ పేరేంటండి అని అడిగాను. నా పేరు రవి అని నేను చెప్పారు. ఇప్పుడు నాకు తెలిసి మళ్ళీ ఎప్పుడన్నా మీ పేరేంటి మర్చిపోవటం వేరు. అది కాక తర్వాత ఇప్పుడు ఇంకొక విషయం, మనందరం మనుషులం. మన మనిషి అన్న విషయంలో ఎప్పుడన్నా అనుమానం ఉంది? అట్లానే పశుపక్షాదులు అవి జీవరాశులు, ఎప్పుడన్నా అనుమానం ఉంది? అది జ్ఞానం అంటే ఇక అంతకంటే ఇంకొకటి ఇంకా తేలిగ్గా చెబితే నిద్ర పట్టింది అనుకోండి. మనకి నిద్ర పట్టిందా అన్న అనుమానం ఎప్పుడన్నా వస్తుందా? నిద్ర ఒక అనుభవమా కాదా? అనుభవం. కళ వచ్చింది, లేచారు, కళ ఒక అనుభవమా కాదా? అనుమానం ఉందా? ఇది జాగృతం అంటే మెలకువ వచ్చింది. మెలకువ వచ్చిన తర్వాత ఇది మెలకువ అన్న అనుమానం ఎప్పుడన్నా వచ్చిందా? ఇదే జ్ఞానం అంటే. ఇది అనుభవమే. ఇప్పుడు చిత్రం ఏంటి, ఈ అనుభవం ఎట్లాంటిది? పరమాత్మ అనుభవం అనుకుందాం, ఊరికే అనుకోండి, తప్పే. ఇప్పుడు మీకు మెలకువ వచ్చిందా, రాలేదా? మళ్ళీ మెలకువ రావాలా? అడగరగా. మెలకువ ఏంటి అని అడుగుతారా? అడగరగా. నిద్ర అడుగుతారు. నిద్ర వచ్చింది అనుకోండి, నిద్ర ఏంటని అడగరగా. మళ్ళీ నిద్ర అని అడగరగా. అవి ఆ అనుభవాలు ఎట్లుంటాయంటే అది అనుభవమే. నిద్ర ఒక అనుభవం, మెలకువ అనుభవం. కానీ మళ్ళీ తిరిగి ప్రశ్నించే అవసరం ఉండదు దాన్ని. అది సహజమైనది ఏదైతే ఉందో, ఏది సహజమైతే ఉందో. రెండోది భాష, పోనీ దాని గురించి తెలుసుకోవటం, ఇది యువతలది. పిల్లాడు లేస్తాడు, పుట్టాడు, లేస్తాడు, మెలకువ వచ్చింది, వాడికి అది మెలకువ అని తెలియదు. మళ్ళీ వెంటనే నిద్రపోతాడు, నిద్ర అని కూడా తెలియదు. వాడికి భవిష్యత్తులో కాలంలో ఇది నిద్ర, ఇది మెలకువ అని తెలుస్తుంది. అవి తెలిసినాయి. కానీ నిద్ర గురించి నిద్ర అని తెలియక్కర్లేదు, అది సహజం. మెలకువ గురించి తర్వాత వాడు మేలుకున్న తర్వాత మేలుకు అనే ఒక ప్రక్రియ సహజమైంది, అనంతమైంది. కాబట్టి మేలుకోవాలని ప్రశ్న వాడికి రాదిక. ప్రక్రియలో భాగం ఇవన్నీ. మెలకువ, నిద్ర ఒక ప్రక్రియ అయితే, త్రివిధావస్థలో ఒక ప్రక్రియ అయితే, ఈ ఆలోచనలు, జీవనం, ఇవన్నీ కోరికలు తీర్చుకోవటం, సంతోషపడటం, ఇవి ప్రక్రియలు, గతులు, సంగతులు. ఏంటి సంగతులు అని మిమ్మల్ని అడిగా. ఏం లేవు, పొద్దున్నే లేచా, మీ దగ్గరకు వచ్చా, ఏదో కాస్త అంత ఏదైనా పెడతారని. అది ఇవన్నీ సంగతులు, గతులు, ఇవన్నీ గతులు. కానీ అందరికీ సహజమైన నిద్ర మెలకువలు, త్రివిధావస్థలు, నిద్ర మెలకువలు
ఆ విషయంలో భాషతో కానీ విజ్ఞానంతో కానీ ఏమీ లేదు. దానికి అది మిగిలిన వాటికి కారణభూతం అవుతుంది. గతులు అవి. ఇది బాగా తెలియాలి. దీన్ని పెద్దలందరూ జ్ఞానులు దైవము, ఈశ్వరుడు, ఐశ్వర్యము అని అన్నారు. ఐశ్వర్యం ఏమిటి చెప్పండి? మెలకు వస్తే ఒక ఐశ్వర్యం, నిద్ర పెడితే ఒక ఐశ్వర్యం. ఎన్ని ఉన్నా లేకపోయినా అన్నీ ఉండటానికి ఇదేగా కారణం అవుతుందా? ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, ఇప్పుడు మీకు నిద్ర విషయంలో మెలకు విషయంలో ఎట్లయితే ఇక ప్రశ్న మళ్ళీ రాలేదో తెలిసాక మీరు వచ్చి నన్ను అడిగారు, రవి గారు, అప్పుడే బుద్ధి తెలిసింది, కాస్త ఏదో ఒక నేర్చుకోవాలని తహతహ. ఏంటి నిద్ర అంటే ఏంటి, మెలకు అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కదా, ఇగో దీన్నే మెలకు అంటారు, నిద్ర తర్వాత వచ్చేదంతా నేను మెలకు అని మీకు చెప్పాను. అది విజ్ఞానం, పోనీ శాస్త్రం. ఇవి దానికి ఇంకెప్పుడన్నా మీకు మీకు మెలకు వచ్చినప్పుడల్లా దాని మీద ప్రశ్న అక్కర్లేదు, దాని గురించి అనుమానం రాదు, ఏది రాదు. ప్రశ్నలు అనుమానాలు రావచ్చేమో కానీ ప్రశ్నలు అనుమానాలు రావాలంటే మళ్ళీ మెలకు వచ్చి రావాలి. మెలకు రాకుండా ప్రశ్నలు అనుమానాలు అయితే రావు. సమస్త జీవన క్రియలు మెలకువ వచ్చాకనే రావాలి. కానీ మెలకు అనే విషయంలో మీకు అనుమానం వస్తే రావచ్చేమో కానీ మెలకు అనుమానము కాదు, సమాధానం కాదు. కాదా? కొద్దిగా నిమ్మళ్ళంగా వినాలి, వింటేనే అర్థమవుతుంది. చూస్తేనే నిశ్చితంగా పరిశీలిస్తే కానీ ఇందులో ఉన్న అర్థం మనకి అనుమానం. దీన్ని ఈశ్వరుడు అన్నారు. ఈశ్వరుడు అంటే ఇగో ఈ జీవనక్రియ అంతా ఈశ్వరుడే. ఇది పెద్దలు చెబుతున్నారు. సరే, ఇక్కడికి ఇది ఉంచండి. ఈశ్వరుని చూడవచ్చా అంటే చూడవచ్చు. ఈశ్వరుని చూడవచ్చా అంటే చూడవచ్చు అన్నారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది మీకు ఏంటంటే, అనుభవము అని చెప్పాగా, అనుభవమేక అన్నీ కోరికొచ్చి తీర్చుకోవటం, మానసికంగా భౌతికంగా. అట్లానే మనసుకి ఒక విషయం ఏడ ఒక అనుమానం వచ్చి అది కూడా తీరిపోతే, ఇంకా మళ్ళీ తిరిగి ఎప్పుడూ రాకపోతే దానికి జ్ఞానం అంటాం, దాన్ని అనుభవం అంటాం. ఇది క్లియర్గా ఉందా బాబాయ్? మీకు అర్థమవుతుందా? ఇది అనుభవం కదా. తర్వాత మొన్న మళ్ళీ మీతో నేను పంచుకున్నది ఏమిటంటే, నేను మీకు అనుభవం కదా కావాలి, మీకు అనుభవం కావాలి కదా. అనుభవం వస్తే సరిపోదు. మీరు గాఢ నిద్ర పట్టింది, గాఢ నిద్రలో ఏమొస్తుంది? ఓ శాంతి, ఆనందం వస్తుంది. లేచాక చూద్దాం, వచ్చింది కదా, వచ్చింది కదా. అక్కడ ఎవరన్నా నేర్పేవాడు ఉన్నాడా లేడు, చెప్పేవాడు ఉన్నాడా లేడు. పోనీ మీరు ఉన్నారంటే ఉన్నాను కానీ నాకు తెలియదు అంట. తెలియకపోయినా కూడా మీకు అనుభవం ఉంది కదా. మరి ఆ అనుభవం మళ్ళీ ఎప్పుడన్నా మీకు ఆ విషయంలో అనుమానం కానీ ప్రశ్న కానీ వస్తుంది, అది అనుభవమా కాదా? అది అనుభవమే. అయితే ఆ అనుభవం ఏదైతే అవాంగ్మయ గోచరం, మాట కానీ రూపం కానీ నామం కానీ లేకుండా వచ్చిన అనుభవం, దాన్నే పరమాత్మ అనుభవం అని పెద్దలు చెబుతున్నారు. ఈశ్వర అనుభవం దేన్ని అంటున్నారు అంటే, అది నిర్గుణమైంది. అది గుణము అంటే రూపనామాలు ఉంటే గుణమే, రూపము నామము అంటే గుణమే, రూపనామాలు లేవు. పరమాత్మ అనుభవం మీకు రావాలి. పరమాత్మ అనుభవం మీకు రావటం ఎట్లా వస్తుంది అంటే, రూపంతో కాదు, నామంతో కూడా కాదు. ఆయన స్వరూపంలో లక్షణాలు ఏం చెబుతున్నారు? సత్, చిత్, ఆనందము. సత్ అంటే ఉండటం, చిత్ అంటే దాని ప్రకాశం, ఆనందము అంటే ఆనందం కలగటం కదా. మూడు. సత్ ఉండటం, చిత్ ఉన్నదానే అనుభవంలోకి రావడం, దాని నుంచి ఏదో ఒక ఫలం ఆనందం. ఒక జాగ్రత్తగా వినాలి. దీన్ని ఏమంటారు చెప్పండి ఒక మాటలో? అనుభవం అంటారు. సత్, చిత్, ఆనందం. నిద్ర సత్, నిద్ర. అందుకని ప్రాజ్ఞుడు. అట్లానే సుషిప్తులో భగవద్గీతలో నిన్న హిరణ్యగర్భుడు ఎవరు? సాక్షాత్ ఈశ్వరుడే. హిరణ్యగర్భుడు పరమాత్మ. భగవాన్ చెప్పారు చాలాసార్లు, నిద్రలో నువ్వు పరమాత్మతో ఉంటున్నావు అన్న. పరమాత్మ యొక్క లక్షణాలు తీసుకోవాలి ఇప్పుడు. సత్, చిత్, ఆనందం అయిందా? మరి ఏదైనా ఒకటి ఉంటే దాంతో మీరు సంబంధంలోకి వస్తే, దాన్ని మీరు అనుభవం పొందితే అప్పుడు కదా ఆనందం. అవునా?
అది లేకుండా సాధ్యం కాదు కదా, ఏదో ఉండాలి కదా. ఉండాలి, అనుభవం పొందాలి. ఇప్పుడు నిద్రలో మీరు ఉన్నారా లేరా? ఉన్నారు. నిద్రలో ఆనందం వచ్చిందా రాలేదా? వచ్చింది కదా. శాంతిగా ఉందా లేదా? ఇవి ఎవరి లక్షణాలు? ఎవరి లక్షణాలు ఇవి? శాంతి ఆనందం ఎవరు? పరమాత్మ లక్షణాలు. సత్తు చిత్తు ఆనందం. సత్ అంటే ఒకటి ఉంది, మీరున్నారు, ఇట్లా పెట్టుకోండి, మీరున్నారు, పరమాత్మ ఉన్నాడు సత్తు. చిత్తు దాని తాలూకా ప్రకాశం ఉంది, దాని నుంచి ఒక ఆనందం పొందారు. ఇప్పుడు మీరున్నారుగా, పొందారు కాబట్టి పొద్దున్నే చెబుతున్నారు. ఇప్పుడు మీరు ఎవరిని అనుభవించారు? పరమాత్మని అనుభవించారు. సుషుప్తిలో ఒక అద్భుతమైన బోధ అది. పరమాత్మని మీరు అనుభవించారు కాబట్టి పరమాత్మ అనుభవం అయినట్ట అవునట్ట అంతే. మళ్ళా మీరు లేచాక మీకు ఒక రూపనామం వచ్చినట్టే మీరు ఈశ్వరుడు ఒక రూపనామాలు పెట్టచ్చు, దానికి ఒక ప్రత్యేక విధానం పెట్టచ్చు, మార్గం పెట్టచ్చు. కానీ మీరు లేరు, ఒక విధానం మార్గం రూపం ఉండకపోతే మీరు అనుభవం ఎట్లా పొందుతారు? ఉన్నారు, ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు ఉంటే మీకు అనుభవం ఎలా వస్తుంది? మీరు కూడా ఉండాలి. మీరు ఉన్నారు, నిద్రలో మీరున్నారు, ఈశ్వరుడు ఉన్నాడు. ఆయన లక్షణం ఉంటే మరి ఆయన నుంచి ఏదో ఒక ఫలం వస్తుందిగా. వచ్చింది, ఎట్లొచ్చిందో తెలియదు. ఏమొచ్చింది అంటే ఆయన యొక్క లక్షణం ఆనందం వచ్చింది, అది కూడా వచ్చింది. లేచాక భలేగా హాయిగా ఉంది అంటారు అందరూ. సమస్త జీవుల యొక్క అనుభవం అంతా దేశకాల నిమిత్తం లేకుండా ఇది అనుభవమే. ఇది అనుభవం. ఇది అర్థమైతే రవి గారు ఇంకా మళ్ళీ ఎప్పుడు కూడా మీకు ఆ ప్రశ్న రాదు. అది జ్ఞానం అంటే. ఇంకా ఆ ప్రశ్న మీకు ఎప్పటికీ ఇంక ఈ విషయంగా ఇప్పుడు నిద్రలో మీకు నిద్ర పట్టిందా పట్టలేదా? ఇది ఒక ప్రశ్న. మీరు నిద్రపోయారా? మీకు నిద్రలో శాంతి ఆనందం వచ్చిందా? ఆ 2 గంటల్లో వచ్చా? ఎప్పుడన్నా అనుమానం ఉందా? ఎప్పుడన్నా వస్తుందే పోనీ? ఇది జ్ఞానమే, ఈశ్వరుడు లక్షణం అది. అంటే నేను అనేది ఏంటంటే ఈశ్వరుని పొందే విధానం ఏమిటి అంటే ఇది ఒక్కటే. మిగిలిన వాటిలాగా ఇవి ఉంది, మంచినీళ్ళు తాగితే దాహం తీరుతుంది, ఇవి ఉండాలి, నేను ఉండాలి, నాకు దాహం ఉండాలి, తీర్చే గుణం దీనికి ఉండాలి, సత్తు చిత్తు ఆనందం భౌతికం. మళ్ళా నాకు దాహం అవుతుంది, మళ్ళీ తీరు, ఇవి చాలా రుచిగా ఉన్నాయి, మళ్ళీ కోరిక వస్తుంది. ఈ అనుభవాలు ఇట్లా ఉన్నాయి. ఈ అనుభవాలకి వస్తువు ఉండాలి, పొందేవాడిని ఉండాలి. అంటే 3 ఉండాలి. 3 ఉంటే కానీ అనుభవము, అనుభవపరుడు, అనుభవం పొందటం అనే ఒక ప్రక్రియ 3 ఉండాలి. ఇక్కడ ఒక గాఢ నిద్రని తీసుకుంటే 3 ఉన్నాయి, 3 లేవు. 3 లేవా? 3 ఉన్నాయి. 3 ఉన్నాయా? 3 లేవు. తెలియదా? తెలిసింది. అద్భుతమైన పరిణామం. భగవద్ దర్శనం అనేది ఒక అద్భుతమైన పరిణామం. అదే పొద్దున మనసుకు అనిపించింది. ఒక అణుబాంబు వేస్తే హిరోషిమా నాగసాకిలో కొన్ని ఇప్పటివరకు కూడా అక్కడ ఏది పంటకు కానీ రేపు ఇప్పుడు ఈ అణు విస్ఫోటనం జరిగితే అణుకే ఇక్కడ ఇజ్రాయెల్ కానీ ఇక్కడ ఏ దేశాలు రష్యా చైనా ఇక కొన్ని వేల సంవత్సరాల వరకు అక్కడ పంటలు నివాసయోగ్యంగా ఉండదు. ఇక జీవికి ఇక అక్కడ జీవి ఉత్పత్తి ఉండదు అక్కడ. అలా జరుగుతుంది. అట్లానే ఒకసారి ఆత్మానుభవం అనుమానం తీరిపోతే, అవగాహన అయితే ఈ అణు విస్ఫోటనమే. అక్కడ అనుమానం అనే అణువు విస్ఫోటనం చెందితే ఇంకా జన్మలు కానీ మళ్ళీ ఇప్పుడు ప్రశ్న కానీ ఇది రావు రవి గారు. ఈ అనుభవం ఎట్లాంటిది అంటే ఇది మీకు అదే చెబుతున్నాను. ఈ అనుభవాలన్నీ కూడా మళ్ళా వస్తాయి, మళ్ళా తీర్చుకోవాలి. ఈ మనసుతో ఉన్న సంబంధించిన అనుభవాలన్నీ పరిపరి గతులు. అవి గతులు గతించిపోయేవి, మళ్ళీ వచ్చేవి. అర్థమవుతుంది. కానీ సహజమైన దాని యొక్క అనుభవం ఎప్పుడు కూడా అది గతు కాదు, సంగతులు కాదు, సహజమైంది, అందరిది, ఎప్పుడూ ఉండేది. ఇది తెలుసుకుంటే చాలు. ఇంకా మళ్ళీ మీకు అనుమానం రా, తెలుసుకుంటే అనుమానం రా. ఇక మళ్ళీ దీనిలాగా మళ్ళీ కోరిక రావటం అనేది ఉండదు, మళ్ళీ అనుమానం రావటం, భ్రాంతిలో పట్టడం, ఇక ఎప్పటికీ చీకటి ఉండదు అక్కడ. అది పరమాత్మ యొక్క లక్షణాల్లో సత్తు చిత్తు ఆనందము అంతే దాని లక్షణం. అందుకని నిద్రలో మనందరం కూడా పరమాత్మ అనుభవం పొందుతున్నాం. స్వప్నం దాకా వెళ్ళాక విరాట పురుషుడు అవుతాం. స్వప్నం దాటగానే స్వప్నంలో చూడండి అన్నీ తనే సృష్టించుకుంటుంది. మనసు తానైతుంది, అనేకం సృష్టించుకొని అనుభవించి పొద్దున్నే లేచాక తను పోతాడు, అనుభవాలు పోతాయి. ఇక్కడ మళ్ళీ మనసు ఇది సృష్టించింది, కల్లో అట్లా సృష్టించింది. అది విరాట్ పురుషుడు. ఇప్పుడు సముద్రం లేదు కదా కల్లో, సముద్రం ఉంది కల్లో, కానీ సముద్రం లేదు. లేచాక ఇక్కడుందా?
ఏ మనసు అయితే కలగనుందో ఆ కళ దగ్గర ఇప్పుడు ఆ సముద్రం లేదు, అది ఒట్టేసినాయి ఇగో ఈ మాంస ఎముకలతో కూడిన ఇది తప్పితే ఉంది. మళ్ళీ ఇక్కడ ఉంటుంది సముద్రం ఇదంతా. మళ్ళీ అక్కడ ఏ సముద్రాన్ని మాయ మనసు కల్పించిందో అదే మనసు జాగృతంలో ఇంత సముద్రాన్ని అక్కడనే ఇక్కడ కూడా అది పోతుంది. ఇక విరాట్ పురుషుడు అంటే మొత్తం మనసే సర్వాన్ని సృష్టించి ఆ తర్వాత కొద్దిగా ఒక అడుగు లోపలికి వెళ్ళగానే హిరణ్య గర్భుడు అయిపోతుంది. హిరణ్య గర్భుడు అంటే ఏం లేదు, ఇప్పుడు అదాన్ని పరమాత్మ దర్శనం అన్నారు. ఆ తర్వాత రెండో ప్రశ్న అడుగుతున్నాను, అది దీన్ని ఎట్లా పొందాలి అన్నదానికి భగవాన్ ఇప్పుడు చెబుతున్నారు. ఆయన అడుగుతున్నారు. అందుకని ఏమన్నా పెద్దలు ఏం చెప్పారు మన సంప్రదాయంలో, ఒక గుడి పూజ చెప్పారు, జపం అది పూజ చెప్పారు. పూజ చెబుతున్న తర్వాత పూజలో మీరు ఏదో ఒక నామాన్ని ఉచ్చరిస్తారు కదా, సహస్రాలు అష్టాత్తరాలు ఏవో నామాలు, దాంట్లో ఒకటి తీసుకొని అది పక్కన మర్చిపోయి మళ్ళీ మనసులో దాన్ని చెప్పి ఆ ఒక్క మాటనే అనుకుంటుంటే అది జపం. అది ఇక మనసుతో అనమాట. అంటే స్థూలాన్ని వదిలిపెట్టి సూక్ష్మమైన ఒక నామాన్ని పట్టుకుంటాం. మానసిక జపం. ఎవరు చేస్తున్నారు జపం? జపం చేసేది ఎవరు? జపం దేన్ని చేస్తారు? ఒక నామాన్ని. జపము అంటే మనసు ఒక నామంతో ఉంటే దానికి జపం అని పేరు. ఒక పరమాత్మ యొక్క నామంతో ఉంటే దానికి జపం అని పేరు. మనసు నామాన్ని చేస్తున్నప్పుడు జ్ఞానానికి దారి. ఎట్లా? మనసు జపంలో జపం అంటే ఏంటన్నాం? మనసు నామంలో తాజాత్మత చెందితే ఇంకా జపమే ఉంటుంది, మనసు ఉండదు. అంటే ఏంటి? జపం ఉండి మనసు పోవటం ఏంటి? విగ్రహారాధన. ఎదురుగా ఎవరున్నారు? ఆంజనేయ స్వామి. పూజ చేసే పువ్వులు అవి షోడశోపచారాలు స్థూలమైపోయింది. ఇప్పుడు హనుమ మంత్రం తీసుకున్నా, ఇప్పుడు నా మనసు ఏం చేస్తుంది? హనుమ 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 అనుకుంటున్నా. ఇప్పుడు మనసు నామాన్ని జపిస్తుంది. జపం అంటే ఏంటి? ఒక నామాన్నితో మనసు ఉంటే జపం, మనసు నామంతో ఉంటే జపం. ఏం చేస్తున్నా ఇప్పుడు? హనుమ 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 అంటున్నాను అంటలేదు. ఇక్కడ హనుమ అనేది ఒకటి, దాన్ని జపం అంటున్నాం. అంటున్నప్పుడు దాన్ని గమనిస్తామా గమనించమా? నేను అంటున్నాను హనుమ, మళ్ళా అనాలి, తప్పిపోతే తెచ్చుకోవాలి, మర్చిపోతే తెచ్చుకోవాలి, పక్కకు వెళ్ళిపోతే తెచ్చుకోవాలి, మళ్ళీ హనుమ హనుమాన్, వేరే ఆలోచనలు వస్తే మళ్ళీ హనుమ హనుమాన్ అంటున్నానా? మనసు అంటే అర్థం ఏమిటి అంటే ఇగో ఈ చుట్టూ ఈ జరుగుతున్న ప్రక్రియ పేరే మనసు అంటే. అది పోయి ఇక మనసు ఏం చేస్తుంది? అది ఆపేసి హనుమ హనుమ అంటుంటుంది. ఎట్లాంటిది అంటే రవి గారు తేలిగ్గా చెబుతున్నా. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుందా? ఆపి ఉంది, అది విగ్రహారాధన అనుకోండి. ఆన్ చేశారు, ఒకటిలో ఉంది, చిన్నగా ఒక్కో రెక్క కనపడుతుంటుంది, మూడుగా, అది జపం. అది 5లో పెట్టారు, గాలి బాగా పూర్తిగా వేగం పెరిగింది. అప్పుడు ఏమవుతుంది? మీకు గాలి మాత్రమే వస్తుంటుంది, ఇక రెక్కలు కనపడటం అనే ప్రక్రియ లేదు. కానీ మనసుకి నామం చేసేటప్పుడు హనుమ హనుమ అనేటప్పుడు ఆ మనసు పక్కకు వెళ్ళి మళ్ళీ హనుమ అనటానికి మళ్ళీ వస్తుంటుంది. ఇది ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ పోయి ఒక నామమే ఉంటుంది మనసులో. మనసు ఉంది ఎప్పటికీ, నామం మాత్రమే ఉంటుంది. ఈ ప్రక్రియ పోయింది. మీకు అర్థమైందా రవి గారు? ఇంకా తేలిగ్గా చెబుతాను మీకు. మనసు పోవటం ఏంటి, జపం ఏమిటి, ప్రక్రియ ఏమిటి? ఒక కారు మొదలుపెట్టారు లేదా స్కూటరు. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు క్లచ్ నొక్కి గేరు మారుస్తారు, ఇది జపం అనుకోండి. ఇక మామూలుగా మీరు ముందుకు వెళుతున్నా కొద్ది ఆటోమేటిక్గా జరుగుతుంటాయి. ఇక మనసు ప్రత్యేకంగా గేరు మీద ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, స్థూలమేమో నేర్చుకోవటం అనుకోండి, అది విగ్రహారాధన అనుకోండి. ఇక జపం అంటేనేమో దృష్టి పెట్టి ఒకటో గేరు, రెండో గేరు, ఇది రివర్సు, ఇది థర్డ్, ఇది ఫోర్త్ అని మీకు తెలుస్తుంటుంది, అది రెండోది జపం అనుకోండి. ఇక మనసు పోయి జపమే ఉంటాం అంటే గేర్లు ఆటోమేటిక్ మధ్య పని జరుగుతుంది, నామం మాత్రమే ఉంటుంది. ఇది దీని పేరు ధ్యానము. ధ్యానము అంటే మనసు ఇదేం చేస్తుందో దాన్ని చేయటమే కానీ దానికోసం కృషి ఉండదు. ఇక్కడ అద్భుతమైన భగవాన్ చెప్పిన దాంట్లో ఇక్కడ యోగ రహస్యం ఏమిటి అంటే అనుభవము, అనుభవపరుడని ఉన్నాయి కదా, అనుభూతి అని ఉంది కదా. ఇక్కడ హనుమ అనేది జపం, చేసేది ఎవరు అంటే మనసు. ఈ మనసు ఏం చేస్తుందంటే హనుమ హనుమ అని అంటుంది. ఇప్పుడు ఏమిటంటే సరి చేసేటప్పుడు అనుభవపరుడుగా ఉంటాడు, కర్త ఉంటాడు. సరి చేసే ప్రయత్నం పోయిన తర్వాత కర్త పోయాడు. అందుకనే కారు
బాగా ఎక్స్పర్ట్ అయిపోయిన తర్వాత పక్కన కూర్చున్న వాళ్ళకి ఎట్లా మీకు ఫస్ట్ గేర్ అంటే తెలుసు, సెకండ్ అంటే తెలుసు, ఆటోమేటిక్గా మారిపోతుంటాయి. ఇక్కడ కర్త కనపడ్డు మనకి, కర్త కనపడ్డు విడిగా, ప్రత్యేకమైన ఫోకస్ లేనప్పుడు కర్త కనపడ్డు. అట్లానే అక్కడ కర్త పోతాడు. అంటే ఎప్పుడైతే కర్త పోయాడో అనుభవపరుడు కూడా పోతాడు. మరి అనుభవపరుడు దేనికోసం చేస్తున్నాడు? ఆంజనేయ స్వామి కోసం చేస్తున్నాడు. హనుమానుడు ఇప్పుడు ఆయనే మిగులుతాడు. దీని పేరు ధ్యానం. మీకు అర్థమవుతుందా? కర్త అంటే ఎవరో కాదు, ఒక మనస్సు చేసి జపం చేసేటప్పుడు హనుమ అనేటప్పుడు హనుమ అనే నామం మీద ఉండకుండా పరిపరి విధాల మనసు పోతున్నప్పుడు కర్త ఉన్నాడు. పోకుండా హనుమ అంటంలో మనసు ఏకమైపోతే అక్కడ కర్త లేడుగా, ఇక ప్రక్రియ లేదుగా, వేరే శ్రమ ఏం లేదుగా. శ్రమ ఉంటే కర్త ఉన్నాడు, అక్కడ కర్త లేడు. కర్త అంటే సరి చేసేవాడు ఎవరు లేడు. భోక్తృత్వం కర్తృత్వం ఏమీ లేదు. కర్తృత్వం ఎప్పుడైతే పోయిందో భోక్తృత్వం కూడా ఏమి ఉండదు. ఆ భగవాన్ దానికి కూడా ఉదాహరణ చెప్పి, ఆ పిల్లవాడు సాయంత్రం పూట మనందరం కూడా చిన్నతనంలో నిద్ర పట్టే టైంలో అన్నం పెడతారు. పొద్దున్న లేచి నాకు అన్నం పెట్టామంటాం. అట్లాంటిది భోక్త లేడు, కర్తృత్వం లేనప్పుడు భోక్త. మరి ఇప్పుడు ఏమున్నారు? మరి ఇప్పుడు హనుమ మిగిలాడు అంటే కర్త పోతాడు. దాన్నే ఏక ధ్యానము అన్నారు. ఫస్ట్ ఏం చెప్పారు? పూజ మొదలు పెట్టండి, తర్వాత మనసు జపిస్తుంది. జపించేటప్పుడు మనసు ఎప్పటి వరకు ఉంటుంది అంటే మనసు తన జపాన్లో కుదిరేంత వరకే. ఆ తర్వాత ఇప్పుడు మనసు అనే మాటకి ఉపయోగపడు. ఇప్పుడు ఇక జపం ఏమవుతుంది? అప్పటిదాకా ఈ జపం అని వాడరు, ఆ పదాన్నే ధ్యానం అనే పదం కింద వాడతాం మనం. పదాలు మారినాయి, స్టేజ్ మారినప్పుడు ఇక ఆ పదాలు వాడరు. రవి గారు పదాలు వాడరు. ఆ పదం ఎట్లా విగ్రహారాధన విడిగా ఉన్నంత వరకు దానికి విగ్రహారాధన పేరు. మనసులోకి వెళ్ళిపోయినప్పుడు దానికి జపం అని పేరు నామంగా. ఆ నామంలో కూడా మనసు ఏకాగ్రమై జపం మాత్రమే మిగిలితే దానికి ధ్యానము అని పేరు. ఏకకర్త లేడు, సరిచేసే విధానం ఏమీ ఉండదు. ఎట్లా? మీకు నిద్ర పట్టేంత వరకు ఆలోచన లేపటానికో ఎట్లా వద్దులే ఇప్పుడు ఆలోచనలు రేపు చూద్దాంలే అనేది కంట్రోల్ చేసేవాడు ఉన్నాడు. ఇక నిద్ర ఆవహించిన తర్వాత నిద్రపోయాక దాన్ని సరిచేసేవాళ్ళు లేడు, నిద్ర అయిపోయింది, కర్త లేడిక. అందుకనే నాకు తెలియదు లేను నేను అనే దానికి కర్త ఉండడు. సరిచేసేవాడు లేడు, సరిచేద్దామనేవాడు లేడు, లేద్దాం అనుకునేవాడు ఏది ఉండదు. మళ్ళీ ప్రక్రియ వశంలోకి వెళ్ళిపోయాడు, పరమాత్మ వశంలోకి వెళ్ళిపోయాడు. దీని పేరు జ్ఞానం. అయితే దీన్ని ఏమన్నారు, భగవాన్ ఏమన్నారంటే మనసులో జపం తాదాత్మ్యం చెందటం అంటే అర్థం ఏమిటి అంటే ఇక జపమే ఉంటుంది, ఇంకా దానికి అటు ఇటుగా చేసేవాడు ఎవడు లేడు, కర్త లేడు. ఇక దాని పేరే ధ్యానం. ఏది చేస్తున్నారో అందులో మీరు ఒకటైపోతే దాని పేరు నిద్ర ఒక ధ్యానం, మెలుకు ఒక ధ్యానం. ఇప్పుడు మీకు మెలుకు వచ్చాక మెలుకులో ఒకటైపోవాలా, అదొక ధ్యానం. నిద్ర ఒక ధ్యానం. స్వప్నంలో మీరు ఒకటైపోవాలా, అదొక ధ్యానం. ధ్యానము అంటే అది మళ్ళీ దాన్ని విడిగా చూసేవాడు ఉండకపోతే ధ్యానం, విడిగా ఉండి చూస్తే జపం, దాన్ని విడిగా ఉండి చేస్తే అది పూజ. అంతే. ఇది భగవాన్ చెప్పింది. అసలు పూజ అది. ఎప్పుడు పూజ అయిపోతుంది అంటే ధ్యానం దాకా వెళ్ళిన తర్వాత పూజ అని చెప్పాలి. కానీ ఇప్పటిదాకా మేము వారిని పూజ చేస్తున్నాం, వీరు పూజ చేస్తున్నాం, ఆ గురువుని నమ్ముకున్నాం, అవి చెప్పడానికి లేదు. ఇది ఆరంభమే. అసలు ఎప్పుడు పూజ అని అంటే జపంలో మనసు ఏకత అయినప్పుడు, కర్తపోయినప్పుడు మాత్రమే నిజమైన పూజ. అప్పుడు పూజా ఫలము అది. భగవాన్ ఎంత అద్భుతంగా చెప్పారు. పూజించబడే వస్తువులు. ఇప్పుడు ఒక నామాన్ని ఎత్తుక్కున్నారు కదా, హనుమాన నామాన్ని, అందులో లీనమైపోయింది. ఇంకేముంది? ఇంకా వ్యక్తిత్వం లేదు. వ్యక్తిత్వం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏమరా వాడి వ్యక్తిత్వం మంచిదిగా అంటే ప్రతి దాంట్లో వేలు పెడతాడు. మనసు ఒక పని చేస్తుంది, వ్యక్తిత్వం అంటే ఏం లేదు. దాన్ని సరి చేయడం, తెచ్చుకోవడం, కష్టపడటం, ఇవంతా వ్యక్తిత్వమే. ఎట్లాంటిది వ్యక్తిత్వం అంటే మీరు గణపతి పిల్లలు మన చిన్నతనంలో మేము కూడా మట్టి తెచ్చుకొని చాలామంది చేస్తారు, విగ్రహం చేస్తున్నారు, బొమ్మ వేస్తున్నారు. బొమ్మ అయ్యేంతవరకు వ్యక్తిత్వం ఉంటుంది, అయిపోయాక ఉండదు. అట్లాంటిది వ్యక్తిత్వం అంటే సరి చేయటం, కరెక్ట్ చేయటం, అటు చేయటం, ఇటు చేయటం, వీడే కర్త. కానీ ఇది చూశాం కాబట్టి నేను ఉన్నాను, నేను చేశానంటాం. ఇవి క్రియ గతం ఏం చేస్తుందంటే రవి గారు, ఇప్పుడు నేను పరమాత్మను చూసి వచ్చాను, నేను జపం చేశానని చెప్పేది ఎవరంటే పూజ చేశారుగా, జపం చేశారుగా, చేసేటప్పుడు సరి చేసుకుంటే ప్రయత్నం చేశారుగా. ఇది ఎంత చరిత్ర గతంలో లిఖితమైందిగా, జ్ఞాపకంగా, అందులో లీలమైపోయారుగా, సమాధి అయిపోయిందిగా, మెలకు వచ్చిందిగా. మరి ఈ గతం అంతా జ్ఞాపకం ఉందా? నేను చేశానంటుందా? అదే నేను అనేది లేదు అక్కడ, మెర్జ్ అయిపోవటం. అది చివరికి పోతే వ్యక్తిత్వం. ఇది అప్పుడు నిజమైన పూజ. నువ్వు ఈశ్వరుడు వేరు కాదని తెలిస్తే అప్పుడు మీరు అనుకున్న ఇక్కడ ఈ భగవాన్ ఈ మాట ఎందుకన్నారంటే పూజ చేస్తున్నా, ఆంజనేయ స్వామి రూపం ఉంది, హనుమాన్ ఇప్పుడు వదిలిపెట్టా, జపం చేస్తున్నా, హనుమ రూపాన్ని పెట్టుకొని ఆయన నామాన్ని చేస్తున్నా,
కొద్దిగా మనసు చంచలంగా ఉంది, ఏకమైపోయింది. ఇక సరిచేసే ప్రయత్నం లేకుండా రూపం మాత్రమే ఉంది. సరిచేసుకునే ప్రయత్నం వరకు అది చిత్రం ఏమిటంటే రవి గారు, ఇక్కడ ఒక చిత్రం ఉంది. నామం పోయి రూపం మిగులుతుందా, రూపం పోయి నామం మిగులుతుందా అంటే, మీరు శివుని కోసం చేస్తున్నారు, పూజ చేశారు, లింగారాధన అయిపోయింది, హనుమ హనుమ అంటున్నారు. హనుమ రూపము, హనుమ నామము. నామం ఎంతవరకు మీరు జపం చేస్తారు అంటే రూపం ఉంటుంది, నామం ఎంతసేపు జపం చేస్తారు అని చంచలం అవుతుంటుంది, అటు ఇటు చిన్నగా తీసుకొచ్చి మళ్ళీ హనుమ 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 అని ఒక హనుమ అని ఎప్పుడైతే ఒకదాని మీదనే అంటారో ఇప్పుడు నామం పడిపోయి ఆ హనుమ రూపం ఉందే దానికోసమే మీరు చేసేది అది మిగులుతుంది. అప్పుడు దర్శనం అవుతుంది, ఈశ్వర సాక్షాత్కారం అట్ట అవుతుందని భగవాన్ చెబుతుంది. నామం పోతుంది. ఈ నామం ఎందుకు చేస్తున్నారు మీరు? దర్శనం కోసమేగా. ఇప్పుడు ఏది పోవాలి? నామం పోయి రూపం కావాలా, రూపం పోయి నామం కావాలా? నీకు నిర్గుణం కావాలా, రూపం పోయి నామం మిగులుతుంది. సగుణం కావాలా, నామం పోయి రూపం మిగులుతుంది. కర్త పోతాడు, వ్యక్తిత్వం పోతుంది. ఇది ఇందులో జ్ఞానము, భక్తి, విచారణ అన్ని, భక్తి ఉంది, యోగం ఉంది, జ్ఞానం ఉంది. ఇది భగవాన్ చెప్పిన అత్యద్భుతమైన ఒక విధానం. ఇందులో అన్నీ ఉన్నాయి. ఇలా చేయాలి. పేర్లు మారినాయి. చూడండి, పూజ చేస్తున్నారు హనుమంతుడిని, పూజ, ఆయన దర్శనం కావాలి. ఇక అక్కడ ఆపేసి మనసులో ఆయన రూపం పెట్టుకొని హనుమ హనుమ అంటున్నారు. ఆయన దర్శనం కావాలి. ఇప్పుడు దర్శనం కావాలి అంటే హనుమంతుడి రూపం కావాలి మీకు. అప్పుడు ఏమవుతుంది? మనసుగా చంచలం కదా, చేయటం అనేది ఒకటి ఉంది కదా, కావాలంటున్నారు కదా. ఈ లోపు అటు ఇటు కాసేపు ఏదో గుర్తొస్తుంటాయి అవి ఇవి. సరే ఎట్లా తంటాలు పడితే చిన్నగా భక్తి శ్రద్ధ పెరిగాక చిన్నగా నామం పడిపోతుంది. నామం పడిపోయి మీరు పెట్టుకున్న రూపం మాత్రమే అది ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది. ఈశ్వర సాక్షాత్కారం అయితే ఈశ్వర సాక్షాత్కారం అయిన తర్వాత, ఆ దర్శనం అయిన తర్వాత ఈ ఈ విధానం అంతా ఉంది కదా సంప్రదాయంగా ఇప్పుడు దాకా చేసుకొచ్చింది. ఇదంతా వచ్చి నేననేవాడు ఉంటాడు. వ్యక్తిత్వం మళ్ళీ వస్తుంది. వ్యక్తిత్వం పోయింది దర్శనం అయినప్పుడు, మళ్ళీ వ్యక్తిత్వం గాతం రాగానే గుర్తొస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు జ్ఞాని ఏం చేస్తాడంటే, ఇక్కడ వ్యక్తిత్వం ఏం లేదు అబ్బాయి, ఈ ప్రాసెస్ అంతా నువ్వు ఒకసారి వదిలిపెట్టి చూడు, అప్పుడు నువ్వు ఉండవు, ఆయనన్నా ఉంటాడు, నువ్వన్నా ఉంటావు అంటే జ్ఞానం అక్కడికి వచ్చాక అవతల పడేస్తుంది. ఇది గురువు చేసి, ఒక గురువు మాత్రమే చేయగలడు, సద్గురువు ఇంకెవరు చేయలేదు ఈ పని. ఇది మన సనాతన సాంప్రదాయం. భగవాన్ రమణ మహర్షుల వారి పాదాలకి ప్రణామం. శ్రీ శివానంద గురుభ్యో నమః. భారత్ మాతాకు జై.